హాయ్ ఫ్రెండ్స్, నలుపు పసుపు బ్లాక్ టర్మ్ని అంటారు ఇంగ్లీష్లో. అది ఇక్కడ ఉంది. యాసిలో పెట్టాం కదా దుంప, చూపించాము. ఇప్పుడు వర్షం పడ్డది కదా, మొలకలు వచ్చాయి. అలా మొలకలు వచ్చాయి అని చెప్పారు. చెప్తే మళ్ళీ వచ్చాను వీడియో తీసుకోవడానికి. పర్మిషన్ అయితే ఎవరికి ఇవ్వట్లేదు, చాలామంది వస్తున్నారు. కానీ మనకంటే కొద్దిగా తెలిసినవి కాబట్టి పర్మిషన్ అయితే ఇచ్చారు. కానీ ఇప్పుడు వర్షం పడ్డది కదా, అడవిలోకి రావాలంటేనే చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే వర్షం పడితే అడవులు తిరగలేం. దోమలు దమంచి కరిసేతాయి. ఫుల్గా దోమలు ఉంటాయి. మనకి స్టిల్లోటు ఎక్కడ ఉండవు దోమలు, ఫుల్గా ఉంటాయి. చిన్న చిన్న దోమలు బాగా కరుచుకుంటాయి. ఇవాళ ఇచ్చుకోవాలి మొత్తం ఊళ్ళల్లో సరిపోయి అక్కడ కింద నుంచి ఇక్కడికి వచ్చేటోడికి మొత్తం ఊళ్ళల్లో చల్ల కాయల్లాగా అయిపోయాయి. మొత్తం కరిసేయి. తండ్రి లేచి ఎత్తి ఇంకా కరిసేది. వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. చూసాం కానీ ఓన్లీ దుంప చూసాం కదా, అంతగా ఫీల్ లేదు. ఇప్పుడు ఏంటంటే ఆకు అంటే ఆకు లేదు కదా, ఎప్పుడు చూడండి ఆకు అలాగే ఏ ఆకైనా కూడా అలా ఉంటుంది, మామూలుగా ఉంటుంది కదా అలా పసుపు. కానీ సెంటర్న బ్లాక్ వచ్చి తక్కింద మామూలుగా ఉండడం పసుపు పచ్చగా ఉండడం అంటే గ్రేట్ కదా. అలాంటి డెఫినెట్గా చూడాలి. అలాగని చెప్పి బాగా అయింది. ఇదిగో వచ్చేసాం. చాలా బాగుంది కదా, అలా ఉంది. ఒకసారి చూసుకోవచ్చు. చూద్దాం, నాకు కూడా హ్యాపీగా ఉంది. కాకపోతే నేను దూరం ఎక్కువ ఒత్తిడికి ఆడికి వచ్చాను, అలసిపోతాను. చాలా దూరం కదా కొండ మీదకి రావడమంటే. చూసారా ఆకు, చూడండి ఆకు ఎలా ఉంది చూడండి. బ్లాక్ ఉంది కదా, బ్లాక్ సెంటర్ బ్లాక్, ఇటు పచ్చగా చూడాలని నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే అప్పుడు యాసలో అప్పుడు వచ్చాము, దుంప చూసాం కానీ ఆవుకు అనేది చూడలేదు కదా. ఆవుకి ఇలా ఉంటుంది అనేది చెప్పేసినప్పుడు కానీ చూడలేదు. కానీ ఇప్పుడు చూసేసరికి చాలా హ్యాపీగా ఉంది. చూసుకోవచ్చు ఆకు నల్ల పచ్చగా ఉంది, పచ్చగా ఉంది. మధ్యన బ్లాక్ ఉంది. నలుపు పసుపు, ఒరిజినల్ నలుపు పసుపు అంటే ఇది. చూద్దాం పువ్వులు ఏమున్నాయి. ఎంత ఉంది కదా, పువ్వులు కూడా ఉంటాయి ఇలా ఉంటుంది. వావ్, ఉన్నాయి పువ్వులు అయితే ఉన్నాయి. పువ్వులు అయితే పూసున్నాయి, చూసుకోవచ్చు మనం. పువ్వు పసుపు పువ్వు అంతే, అది మామూలు పసుపు పువ్వు అంతే ఇలాగ ఉండటం. రెడ్ ఉంది అది పసుపు కానీ వైట్కి కానీ వస్తుందేమో, నేను చూడలేదు ఇంతవరకు. కానీ అది మటుకి చూసారా థ్రెడ్గా సూపర్గా ఉంది కదా. ఇక్కడ వస్తుంది
ఇదిగో లోపల కోట ఉంది, చూద్దాం. వెరీ నైస్ ఫీల్, సూపర్గా ఉంది. చూస్తే మంచి ఫీల్ ఉంది, మనసుకు అనిపిస్తుంది. ఇదిగో ఇది ఇంకా సూపర్గా ఉంది కదా. ఇది ఫ్రెండ్స్ ఉంటుంది, చూసుకోవచ్చు. గేర్ అనేది ఎలా ఉంది, బ్లాక్గా. తక్కువ టైం కాలేదు, 1:30 2 అయిపోతుంది. మంచి ఎండ ఉంది. సరే ఎత్తాడు కదా, వాటర్ కారిపోతుంది. చూసుకోవచ్చు ఇలా ఉంటుంది. పర్మిషన్ ఇవ్వరాలు, మీకు తెలిసిన వాళ్ళు కాబట్టి. వర్షాలు ఒకటి ఉంది కదా ఆంధ్రాలో, వర్షాలు వాటర్ పర్మిషన్ ఎవరు అని తెలిసింది కాబట్టి పిలిచారు. ఆకులు వస్తుంది చూద్దాము అన్నాం కదా, అలాగనేసి మాకు ఫోన్ చేశారు, వచ్చాం. ఇవి తాంత్రిక విద్యల్లో పనికొస్తాయి అంట. దుంప ఏం చేస్తారు, దుంప అంటే వాళ్ళకి తీసుకెళ్ళిపోరు. ఆదివారం అమావాస్య పడి ఏదో నక్షత్రాలు ఏవో పడతాయి అంట, అలా టైంలో తవ్వుతారంట.